హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్రిస్పీ జంతికలు. వీటిని చాలా ఈజీగా, టేస్టీగా, చాలా క్విక్గా రెడీ చేసుకోవచ్చు. వీటి కోసం ముందుగా 1 కప్పు వేపుడు శనగపప్పును తీసుకోవాలి. దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో ఒక 4 కప్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. దీనిని 1:4 రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా జల్లెడ పట్టుకోండి. మనం మిల్లు దగ్గర ఆడించుకునేటప్పుడే కావాలంటే వేపుడు శనగపప్పును కూడా రైస్తో కలిపి గ్రైండ్ చేయించుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా వేపుడు శనగపప్పు పౌడర్ను ఒకసారి బాగా జల్లించుకోండి. ఇలాగే మొత్తం పిండినంతటిని జల్లించుకుని పక్కన ఉంచుకోండి. మళ్ళీ చెప్తున్నానండి, 1 కప్పు వేపుడు శనగపప్పు పౌడర్ అయితే 4 కప్స్ బియ్యం పిండిని తీసుకోవాలి. 1:4 రేషియోలో తీసుకోవాలి. ఇలా అయితే జంతికలు క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కావాలంటే ఈ జంతికలలో వేపుడు శనగపప్పుకు బదులుగా పెసరపప్పు ఉంటుంది కదా, దాన్ని ఒకసారి విజిల్ వేయించుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని అయినా కలుపుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే వేపుడు శనగపప్పు పౌడర్ను వాడుతున్నాను. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. అంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి. తరువాత దీనిలో 1 టీ స్పూన్ వాము, అలాగే 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వలన జంతికలు అనేవి చాలా టేస్టీగా, కమ్మగా ఉంటాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక 7 to 8 పచ్చిమిర్చిని వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకుందాం. ఫిల్టర్ చేసుకోకపోయినా పర్వాలేదండి, మొత్తం ఈ పేస్ట్ని పిండిలో కలుపుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి అనేవి మీకు కారాన్ని చూసుకుని వేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివ్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుని బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ని పిండిలో వేసుకుని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. దీనిలో మనం ఏ విధమైన ఎన్నను కానీ ఆయిల్ని కానీ వేయనవసరం లేదు. ఇలా వేడి నీళ్ళు వేసుకుని కలుపుకుంటే జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ పిండి అనేది కొంచెం మెత్తని ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి. మరి గట్టిగాను కాకుండా, అలాగని మరి లూజ్గాను కాకుండా కలుపుకోండి. మనం జంతికల గొట్టంలో వేసుకున్నప్పుడు ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలా కలుపుకోండి. వాటర్ అనేది కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. చాలామంది జంతికలు గుల్లగా రావాలి అని ఆయిల్ని కానీ వెన్నను కానీ వేస్తుంటారు. అలా వేయడం వల్ల జంతికలు ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఆయిల్ పీల్చుకుంటాయి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూతను పెట్టి ఒక 10 to 15 మినిట్స్ పక్కన ఉంచుకోండి. 15 మినిట్స్ తర్వాత మరలా మూతను తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మీకు కావాల్సిన డిజైన్స్లో ఈ జంతికలను ప్రిపేర్ చేసుకోండి. నేను ఇక్కడ 3 హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ టైం పిండిని పెట్టుకునేటప్పుడు ముందుగా కొంచెం ఆయిల్ను అప్లై చేసుకోండి. ఆయిల్ అనేది ప్రతిసారి అప్లై చేయనవసరం లేదండి, స్టార్టింగ్లో ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పిండిని కొంచెం ముద్దగా తీసుకుని ఈ గొట్టంలో పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి. కావాలంటే చేతికి కొద్దిగా వాటర్ను తడుపుకుని పిండిని దీనిలో పెట్టుకోండి.
కొంచెం గ్యాప్ ఉంచుకుని పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ జంతికలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చండి, కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఇలా ముందుగా ఒక గరిటెను తీసుకుని దానిపై జంతికను వేసుకుని ఆయిల్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది. నూనెలో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకోవాలి. గరిటెను కొంచెం నూనెలోకి పెట్టి వేసుకుంటే ఆయిల్ అనేది మీదకు చిందకుండా ఉంటుంది. జంతికలను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం చిన్నగా ఉన్న మూకుడిని పెట్టుకున్నాను కదా, మీరు కావాలంటే పెద్ద మూకుడిని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ జంతికలను వేసుకోవచ్చు. మనం ఈ జంతికలలో పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయ పేస్ట్ వద్దనుకునే వాళ్ళు కొద్దిగా కారాన్ని కూడా వేసుకోవచ్చు. కానీ కారాన్ని వేసుకోవడం వలన జంతికలను ఫ్రై చేసుకునేటప్పుడు కలర్ అనేది రెడ్గా వచ్చేస్తుంది. అలా కాకుండా పచ్చిమిరపకాయలు అయితే కనుక ఇలా చూడడానికి లైట్ కలర్లో చాలా అందంగా ఉంటాయి. ఓకేనండి, ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. మూత మాత్రం చాలా టైట్గా ఉన్న డబ్బాలోనే పెట్టుకోవాలి. మనం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసాం కదా, పచ్చిమిరపకాయ పేస్ట్కి బదులుగా కారాన్ని కూడా వేసుకోవచ్చు, కానీ అవి రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు డైరెక్ట్గా నూనెలో వేయడం కూడా చూపిస్తున్నానండి. కానీ నూనెలో వేయడం వలన ఆ నూనె వేడి అనేది మన చేతికి తగులుతూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే మాత్రం ఈ జంతికలను గరిటెపై వేసుకుని మాత్రమే ట్రై చేయండి. అలా అయితే ఈజీగా ఉంటుంది. కరకరలాడే జంతికలు రెడీ అయ్యాయి. ఈ ఈవినింగ్ స్నాక్స్లో చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.